ఓం శ్రీ హరి ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇతి శ్రీ పోతన భాగవత మధురిమలు తాత్పర్య సహితము. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. దశమ స్కంధము, పూర్వభాగము, శ్రీకృష్ణ అవతార ఘట్టము. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూంత గాంగా, ముందట వెలువందు ముక్తలలామంబు తొగల సంగడి కాని తునుక గాంగ, ఫాల భాగంబు పైన్ బరుగు గావలి బొట్టు కాముని గెల్చిన కన్ను గాంగ, కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడన్ కప్పు గాంగ, హారవల్లుల రగహారవల్లులు గాంగ, బాలులీల ప్రౌఢ బాలకుండు, శివుని పగిది నొప్పె శివునికిందనకును వేరులేమిందెలుప వెలయునట్లు. బలరామకృష్ణులు చిన్న చిన్న తప్పటడుగులు వేసుకుంటూ వాకిట తిరుగుచూ నేలపడి యొడలంతా ధూళి దూసరితము చేసుకొనువారు. బాలకృష్ణుని శివునితో సరిపోల్చెను కవి. శరీరమంతా ఎంటుకున్న ధరణి పరాగము అనగా ధూళి శివుని విభూది పూతవలె నుండెను. నుదిటిపైన ముత్యపు బొట్టు కలువల మిత్రుడైన చంద్రుని వలె శివుని ఫాలభాగమున మెరయు చంద్రవంక వలె నుండెను. బాలకృష్ణుని ఫాలభాగము పైబెట్టబడిన నల్లని దిష్టి బొట్టు శివుని మూడవ నేత్రము వలె నుండెను. కంఠమాలలోని పెద్ద నీలపురత్నము శివుని యొక్క నీలకంఠము వలె మెరిసెను. బాలుని మెడలోని వరహాల హారములు శివుని మెడలోని పన్నగ హారములుగా కన్పడెను. బాలలీలలను జూపు నేర్పరి అయిన ఈ బాలకుడు శివుని వలె నొప్పెను. శివునికిని తనకు నెట్టి భేదమును లేదనున్నట్లుగా వెలసెను. బాలురకున్ బాలులేవని బాలింతలు మొరలు వెట్టన్ బకపకనవి ఈ బాలుండాలము సేయుచు నాలకున్ గ్రేపులను విడిచెనంభోజాక్షి. వయస్సుతో పాటు బాలకృష్ణుని చిలిపి చేష్టలు ఎల్లరులు కూడా పెరిగినవి. అవి మితిమీరగా గోపెమ్మలు పోయి యశోదమ్మకు ఫిర్యాదు చేయుటకు వెళ్ళి ఇట్లనిరి: వినవమ్మా యశోదమ్మ, మా ఇళ్లలోని చంటి పిల్లలకు పాలు లేవని తల్లులు మొరలు పెట్టుచుండగా మీ చిన్నారి బాలుడు లక్ష్యపెట్టకుండా పకపకా నవ్వుచూ పోయి ఆ ఆవులను దూడలను విడిచిపెట్టెనమ్మా అని ఒక ఆమె చెప్పెను. పడంతి నీ బిడ్డండు మా కడవలలోనున్న మంచి కాంగిన పాల, పడుచులకున్ బోసి చిక్కిన కడవలన్ బోనడిచే నాజ్ఞ కలదో లేదో. నందరాణి, నీ బిడ్డడేమి చేసెనో తెలుసా? మా కడవలలోనున్న మంచి కాగిన పాలను తన మిత్రులకు పోసి కడవలను విరగగొట్టి పోయెను. ఇట్టి తుంటరి పనులను చేయుటకు నీ వాన తిచ్చితివో ఏమో మరి అని ఇంకొక ఆమె చెప్పెను. మీ పాపండు మా గృహమున నా పోవన్గన్ బాలుంద్రావ నగపడకున్నన్ గోపించి పిన్న పడచుల వాపోవన్గన్ జిమ్ముగొనుచు వచ్చెం దల్లి. తల్లి, మీ పాపడు మా ఇంట దూరి తృప్తిగా పాలుద్రావనెంచి ఏమియూ గానక కోపగించి మా ఇంట్లో చిన్న బాలికలను గిల్లి ఏడ్పించి వచ్చెనమ్మా అని ఇంకొక ఆమె చెప్పెను. పుట్టండు నేండు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా నుట్టి ఎందక రోలున్ బీంటలు నొక్క ప్రోవిడి ఎక్కిచే వెట్టంజాలక కుండ క్రిందొక పెద్ద తూంటొనరించి మీ పట్టి మీంగడ పాలు చేరలన్ బట్టి త్రావెందలోదరీ. యశోదమ్మ, నీ చిన్ని బిడ్డడు సామాన్యుడా? మా ఇంట పాలు
దొంగిలించుటకు దూరి ఉట్టి అందకపోతే రోలు పీటలు దొంతరబెట్టి ఎక్కినను చేతికందకపోతే కుండ క్రిందనొక కన్నము పెట్టినమ్మా నీ ముద్దుల పట్టి. అప్పుడా కన్నము నుండి కారిన మేగడ పాలను దోసిలిలో పట్టి త్రావెనమ్మా అని వేరొక భామ చెప్పెను. ఆడంజని మీంగడ పెరున్ గోడక నీ సుతుండు త్రావి యొక్క ఇంచుక తాన్ గోడలి మూంతిం జరిమినన్ గోడలు మృచ్చునుచు నత్త కొట్టెలతాంగి. యశోదమ్మ విను, వాళ్ళింటికి వెళ్ళి ఎట్టి సంకోచమును లేక నీ సుతుడు మేగడ పెరుగు త్రావి ఒకంతను ఆ ఇంటి కోడలి మూతికి పూసి పారిపోవగా కోడలే దొంగతనముగా తిన్నదని ఆమెను ఎత్త కొట్టెనమ్మా అని ఒక ఆమె చెప్పెను. వారిల్లు సొచ్చి కడవలన్ దూరంబుగ నెయ్యి త్రావితుది నా కడవల్ వీరింటను నీ సుతుండిడ వారికి వీరికిని దొడ్డవాదయ్య సతీ. యశోదా సతీ, నీ ముద్దుల బాలుడేమి చేసెననగా వారింట్లో దూరి పుష్కలముగా నెయ్యి త్రావి చివరక ఖాళీ కడవలను తెచ్చి వీరింట్లో పెట్టగా వారికి వీరికిని పెద్ద కలహమైనది తల్లి అని ఇంకొక భామ చెప్పెను. వేలుపులటే నాకంటెను వేలుపు మరి ఎవ్వండనుచు వికవికనగి మా వేలుపుల గోడపై నో హేలావతి నీ తనూజుండెంగిలి చేసెన్. ఓ విలాసవతి, నీ తనూజుడేమి చేసెనో విను. మా పూజ గదిలో దూరి నాకంటే మరి దేవుడెక్కడనున్నాడే ఎనుచు పకపక నవ్వుచు వెన్న తిన్న చేతితోనే మా పూజగది గోడపైనున్న దేవతా చిత్రాలపై నెంగిలి చేతితో వెన్న ఎంటించెనమ్మా అని వేరొక ఆమె చెప్పెను. వెన్నందినంగ బొడగని మా పిన్నది ఎడ్డంబు వచ్చి పిరిందికిందీయన్ జొన్నెడిసిబెట్టి చీరెను జిన్ని కుమారుండె ఇతండు సీతాంశుముఖీ. ఓ యశోదా సుందరి, నీ సుపుత్రుడు మా ఇంట వెన్న తీసుకొని తినుచుండగా మా చిన్నది చూచి ఎడ్డుకొని వెంబడించగా వాడు హఠాత్తుగా నెగిరి దాని చన్ను పట్టుకొని గీరెనమ్మా. చూడగా వీడేమైనా చిన్ని కుమారుడా ఏమి చెప్పమ్మా అని వేరొక భామ అడిగెను. కడు లచ్చి గలిగెనేనియున్ గుడుతురు గట్టుదురుగాక కొడుకుల నగుచున్ బడుగుల వాడలపైన్ బడ విడుతురే రాకాంతలెందు విమలేందు ముఖీ. ఓ నందరాణి, ఎక్కువ సంపద గలిగిన వారు చక్కగా తినెదరు కట్టెదరు గాని కొడుకులను పరిహాసముగా బేదల వీధులపై బడ విడుతురా రాజరికపు స్త్రీలెక్కడైనను అని ఇంకొక ఆమె ప్రశ్నించెను. ఓయమ్మ, నీ కుమారుండు మా ఇండ్లను బాలు పెరుంగు మన నీండమ్మా పోయదమెక్కడికైనను మా ఎన్నల సురభులాన మంజులవాణి. గొల్లభామలందరూ నేకకంఠముతో నిట్లనిరి. ఓ నందరాణి, నీ కుమారుడు మమ్మల్నిక్కడ బ్రతుకనీయడమ్మా. మా ఇండ్లలోని పాలు పెరుగులు మాకు దక్కనీయడు. మా మగవారి మీదను గోవుల మీదను ఎట్టుబెట్టి చెప్పుచుంటిమి. మేమంతా ఎక్కడికో పోయదము సుమా. అన్యమెరుంగడు తన ఎంత నాడచుండు మంచివాండంతన్ డెగ్గులు మానరమ్మ. రామలార త్రిలోకాభిరామలార తల్లులార గుణవతీమ తల్లులార. అయ్యో, నా చిన్ని కుమారుడెల్లప్పుడూ నా యొడిలోనే యుండునమ్మా. ఎక్కడికి వెళ్ళడు. అన్యమేమీ ఎరుంగనివాడు. తనంతట తానే ఆడుకొనును. చాలా మంచివాడు. ఇటువంటి అమాయకునిపై నిందలు మోపడం మీకేమైనా తగి ఉన్నదా? తల్లులారా, గుణవతీమ తల్లులారా, మనోహర మాతృమూర్తులారా అని యశోద బదులు చెప్పెను. మన్నేటికి భక్షించెదు మన్నియమము లేల నీవు మన్నింపవు. నీ అన్నయు
సకులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. కృష్ణుడు మన్ను తినెనని బలరాముడు యశోదకు ఫిర్యాదు చేయగా యశోద కృష్ణునితో నిట్లనెను, నాయనా, మన్నెందుకు తింటివి? నేను చెప్పిన మాటల నీవేళ పాటింపవు? నీ అన్నయ్యు స్నేహితులను చెప్పిరి కదా, మన్ను తిననేలా? మరి ఇంకేమి నీకు మన ఇంట దొరకలేదా తండ్రి? అమ్మా, మన్ను దినంగనే శిశువునో యా కొంటినో వెర్రినో నమ్మం జూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరిం మార్గము ఘటించి చెప్పెదరు కాదే నిన్మదీయాస్యంగం ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే. బాలకృష్ణుడిట్లు బదులు చెప్పెను, అమ్మా, మన్ను తినుటకు నేనేమైనా చంటిబిడ్డడినా, వెర్రివానినా, లేక యాకలి కూటివానినా? నీవు వీరి మాటలను నమ్మవలదు. నీవు నన్ను కొట్టాలని వారి విధముగా కల్పించి చెప్పిరి కాదేని నా నోటి వాసన చూచి నా మాట తప్పైనచో నన్ను దండింపుము అని చెప్పి కృష్ణుడు తన నోరు తెరచి చూపెను. ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికితరణి శశిదిక్పాలాది ఖండమైన బ్రహ్మాండంబున్. అప్పుడా చిన్నారి బాలుని చిన్ని నోట యశోదాదేవి ఏమి చూచెను? ఆకాశము, దిక్కులు, సూర్యుడు, చంద్రతారకలు, జ్యోతిర్మండలము, పర్వతములు, ద్వీపములు, సముద్రములు, భూగోళము, వాయువు, అగ్ని సర్వభూతములను చూచి ఇట్లను కొనెను, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యము తలపన్నేరకయున్నదానను యశోదాదేవిన్గాను. పరస్థలము బాలకుండెంత ఈతని ముఖస్తంభై యాజండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపన్గన్. ఓహో, ఏమిటి అద్భుతము! నేను చూస్తున్నదంతా స్వప్నమా లేక సత్యమా? లేక ఇది ఎంతయు విష్ణుమాయయా? లేక నేదియో విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించెనా? లేక నా ఆలోచన శక్తియే లోపించినదా? నేను యశోదాదేవినే కానా? నేను నా ఇంటనే నుంటినా లేక పరస్థలములోనా? ఈ బాలకుడేపాటివాడు? వాని నోట నీ బ్రహ్మాండమంతయు నిట్లు ప్రకాశించుటకు హేతువేమిటో చూడగానంతా ఆశ్చర్యముగానున్నదే. బాలమాతృండగు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు బాలుభంగి నితండు బాసిల్లున్గాని సర్వాత్ముండాది విష్ణుండగుట నిజము. బాలరూపముననున్న ఈ లీలామానుషుని నోట నీ విశ్వమంతా నీ విధముగా నెట్లు వెలసియున్నదో కదా. బాలుని వల నీతడు ప్రకాశించుచుండెను గాని నిశ్చయముగా నీతడు సర్వాత్ముడే ఎనుటకు సందేహము లేదు. ఏ మహాత్ముని వలన నీ విశ్వమంతయు గానబడిన బుద్ధి కంపమయ్యే. నా మహాత్ము విష్ణు నకిల లోకాధారు నాత్తులెల్లబాయనాశ్రయింతు. ఏ మహాత్ముని వలన నీ విశ్వమంతయు గానవచ్చినతో మనస్సు సంభ్రమాశ్చర్యములతో కంపమెత్తునో, యఖిల లోకాధారుడగు యా మహాత్ముని విష్ణుని నా కష్టముల నెల్లా తొలగించుకొనుటకు ప్రార్థించును. జడనువడి ఎరుకసెడి యా పడతుక సర్వాత్ముడనుచు బలుకక యతనిం గొడుకని తొడపై నిడుకొని కడువేడుకతోడ మమత గావించె నృపా. తన ముందరనున్న బాలుడు నిజముగా సర్వాత్ముడే అని గుర్తించిన యశోద విష్ణుమాయచే నా ఎరుకను గోల్పోయి యతడు పరమేశ్వరుడే అని భావింపక తన పుత్రుడే అని భ్రమలో పడి కొడుకా అని తొడపై నిడుకొని కడు వేడుకతో ముద్దు చేసెను. రాజా, జగదధీశ్వరునకున్ జన్నిచ్చు తల్లిగా నీమినోము నోంచె నీ యశోద పుత్రుండనుచు నతనిన్ భోషించు తండ్రిగా నొందుండేమి చేసె నందితాత్మ. ఓ యోగీంద్ర,
జగదీశ్వరుడైన శ్రీహరికే చన్ను గుడిపిన తల్లి ఎగుటకు నా యశోదమాత ఎట్టి నోములు నోచెనో కదా, అట్లే యతనిని పుత్రుడనుచు పోషించు తండ్రి ఎగుటకు ఆ నందుడెట్టి సుకృతము చేసెనో మరి అని పరీక్షిత్తడిగెను. బాలుండి తండని భావింతు నందునా ఏ పెద్దలును నేరరీ క్రమంబు వెరపెరంగుటకు నై వెరపింతు నందునా కలిగిలే కొక్కండుగాని లేండు వెరపుతో నా బుద్ధి వినిపింతు నందునా తనుందానయై బుద్ధిన్ దప్పకుండు నుండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడని దొకచోటు లేదు. తన్ను నెవ్వరైనన్ దలపోయన్ బారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుంగన్ డెలమి నోరకుండన్ డెక సఖ్యములాడున్ బట్టి శాస్తిసేయు భంగి ఎట్లు లాలనమున బహుదోషము లోలింబ్రాపించున్ దాడనోపాయములం జాలగుణంబులు గలుగును బాలురకును దాడనంబ పత్యం బరయన్. బాలకృష్ణుని ఎల్లరి చేష్టలు నానాటికి మితిమీరుచుండుట యశోదమ్మకొక సమస్యయ్యెను. ఆమె ఇట్లు తలపోసెను, వీడింకా పసిబాలుడేయని ఉపేక్షించినచో ఏ పెద్దలను చేయలేనట్టి ఎల్లరి పనులు చేయును. భయము తెలియజేయుటకు భయపెట్టుదమన్నా లేక లేక కలిగిన వాడి ఒక్కడే కదా. కోపమును ప్రదర్శించి భయపెట్టి బుద్ధి చెప్పుదమంటే తనకు తానుగా నే తప్పును చేయని వాని వలె నుండును. ఎక్కడికి నీ వెళ్లకుండా ఇంటి పడియుండుమని శాసించిన ఇంటియందు వాడు దూరి చక్కబెట్టని చోటేయుండదు. తననెవ్వరైనా పిలిచిన పారిపోవును. ఎవ్వరి వద్దనూ భయము లేదు, దేనికి నీ భీతి చెందడు. పోనీ చూసియు చూడనట్లూరుకొన్నచో ఏమీ చెయ్యలేకపోయిరోచ్ ఎనునట్లెగా తాళిజేయును. మరి వీనిని పట్టుకొని తగిన శాస్తి చేయుటెట్లు? పిల్లలకు లాలన అనగా ఎక్కువ ముద్దు చేసినచో వారికి చెడు కలుగును. దండించి 2 దెబ్బలు వేసినచో మంచి గుణము కలుగును. చూడగా పిల్లలను దారిలో పెట్టుటకు దెబ్బలే తగిన పథ్యమనిపించును. గజ్జెలు గల్లని మ్రోయంగ నజ్జలు ద్రొక్కుటలు మాని ఎతి జవమున యో షిజ్జనములు నగందల్లియున్ బజ్జం జనుదేర నతండు పరువిడె నధిపా. బెత్తము పట్టుకొని తల్లి బెదిరింపగా నా ఎల్లరి బాలుడు భయపడునట్లు నటించి గజ్జెలు గల్లు గల్లుమని మ్రోయగా నడుగులు మెల్లన వేయుట మాని మిక్కిలి వడిగా స్త్రీలు నవ్వుచుండగా తల్లి వెనువెంటనే వచ్చుచుండగా నాతడు పరుగెత్తిపోయెను. స్తంభాదికంబులు దనకు నడ్డంబైన నిట్టట్టుచని పట్టనీని వాని నీ తప్పు సైరింపుమింక దొంగిలన్ బోవ నేనని మునుముట్ట నేర్చువానిన్ ఘాటుక నెరయంగన్ గన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని నే దెస వచ్చునో ఎదియని పలుమారు సురుంగుంచున్ గేన్ గంట జూచువాని గూడన్ బారి పట్టుకొని వెరిపించుచున్ జిన్ని వెన్న దొంగ చిక్కెననుచు నలిగి కొట్టన్ జేతులాడక పూంబోణి కరుణతోడ బాలున్ గట్టందలంచి. అట్లు పరువెత్తిపోవుచు స్తంభములడ్డము వచ్చిన నిలునటుపోవుచు తల్లికి దొరకకుండా నీ తప్పులనింక క్షమించేది లేదు, ఇంక దొంగిలింపనిచ్చేది లేదని తల్లి బెదిరించి పట్టుకొనబోయిన నేర్చువానిని కాటుక చెదరునట్లు కన్నులు నులుముకొలుచు వెక్కి వెక్కి ఏడ్చువానిని తల్లి ఏ దిశ నుండి వచ్చునో అని భయపడుచు క్రీగంట చూచువానిని వెంబడించి పట్టుకొని భయపెట్టుచు చిన్ని వెన్న దొంగ ఇప్పటికి జేజిక్కెనని కర్ర ఎత్తినను జాలిపడి కొట్టజాలక నత్యంత కరుణతో నాతనిని యశోదమ్మ కట్టదలచెను. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా ఎన్నండును వెన్నంగానరంట కదా, చోరత్వం బించుకయును నేరరట దరిత్రినిట్టి నియతులు గలరే. పట్టువడిన చిన్ని కృష్ణునితో తల్లి వ్యంగ్యముగా నిట్లనెను, ఓహో వీరెవ్వరు
శ్రీకృష్ణులు గారు కారా, వీరెన్నడును వెన్నను చూచి ఉండలేదట కదా, పాపం వీరికి వెన్నను దొంగిలించడమించుకైనను తెలియదట కదా, ఈ భూమిపై నింతటి నియమపరులు ఇంకెవ్వరైనా నుంటిరా, పట్టాసపడక నిన్నుం బట్టెదమని చెలముగొనినన్ బట్టుట బట్టే, పట్టువడవండ్రు పట్టి పట్టుకొనన్ నాకున్గాక పరులకు వశమే. బాలుడు పట్టుబడెనని అతిశయముతో యశోద ఇట్లనెను, తండ్రి పట్టిన పట్టు విడువని అనగా మంకుపట్టు నీకెవ్వరికైనను పట్టుబడదవా, అటువంటి నిన్ను బట్టెదమని పట్టుదల పట్టిన పట్టుటకు సాధ్యమగునా, నీవు పట్టుబడవని ఎందురు కదా, మరి నిన్ను పట్టుకొనుటకు తల్లినైన నాకుగాక ఇంకెవ్వరికైనా వశమగునా, సాధ్యమగునా. ఆలలన గట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలుం బ్రియవా జాలున్ బరి విస్మిత గోపాలున్ ముక్తాలలామ పాలున్ బాలున్. ఆ యశోద నవనీత చౌర్యము నవలీలగా చేయువాడును, ప్రియమైన మాటలతో గారడీ చేయువాడును, వాగ్భూషణుడును, పాలమున ముత్యపు తిలకమున్నవాడును, గోపాలురకు నాశ్చర్యమును కలిగించువాడునైన యా బాలుని రోలుకు కట్టివేసెను. రోలను గట్టబడియు నబ్బాలుండు విలసిల్లె భక్త పరతంత్రుండై, యాలాన సన్నిబద్ధవి శాల మదేభేంద్ర కలభస మరుచి నధిపా. స్తంభమునకు కట్టబడిన ఏనుగు గున్న తన శక్తిని కోల్పోవనట్టు రోలుకు కట్టబడినను భగవానుడు బాలకృష్ణుడు తన భక్త పరతంత్రతను విడనాడడయ్యెను. వెలిలోను మొదలు తుదనడు ములులేక జగంబు తుదియు మొదలున్ నడుమున్, వెలియున లోనగు నీశ్వరు నలవడునే కట్టన్ బ్రణతురాల్ గాకున్నన్. ఆది మధ్య ఎంతములేనియా పరమేశ్వరుడు జగముల యొక్క మొదలు మధ్య తుదియందును లోనను వెలుపలను ఎంతటను వ్యాపించియున్నయా భక్త పరతంత్రుని భక్తి ప్రపత్తులతో తప్ప ఆమెకు బంధింప వీలగునా. పట్టి ఎలరు బోడి పట్టి ఈతండని గట్టి తలంపు తోడ గట్టెగాక, పట్టి కడుపు పెక్కు బ్రహ్మాండంబులు పట్టు తిరిగెనేని దల్లి ఏలకట్టు. ఈతడు నా బిడ్డడే కదాయని గట్టి తలంపుతో నుండెనుగాన యామె అతనిని కట్టగలిగెను, కాని అతని కడుపు పెక్కు బ్రహ్మాండంబుల కునికి పట్టని తెలిసి ఎన్నచో నామే అతని నట్లు కట్టుటకు సాహసించునా. క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.